సరిపోదా శనివారం అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నాని, ప్రియాంక మోహన్ నటించిన ఈ సినిమాలో విలన్గా ఎస్జే సూర్య నటించాడు. అంటే సుందరానికి అనే మూవీ తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడు. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఎలా ఉంది ఈ మూవీ? అమ్మకిచ్చిన మాట ప్రకారం కేవలం శనివారం మాత్రమే తన కోపం చూపిస్తూ ఉంటాడు సూరిగా నటించిన నాని. వారం మొత్తం ఎవరిపై కోపం ఉందో వాళ్ళ పేర్లను లిస్ట్ అవుట్ చేసుకొని శనివారానికి ఎవరిపై కోపం పోతుందో ఆ పేర్లు కొట్టేస్తాడు. కోపం ఎవరిపైన ఇంకా ఉందో వాళ్ళని కొడతాడు. ఇదే మెయిన్ స్టోరీ లైన్. అలా హీరో లిస్ట్లో విలన్ దయా పేరు చేరుతుంది. ఎలాంటి సందర్భం లేకపోయినా తనకి కోపం వచ్చినప్పుడు తన ఏరియా ప్రజల్ని చితక్కొట్టే దయని సూర్య ఎలా ఎదిరించాడు? ఆ కాలనీ ప్రజల కోసం ఎందుకు నిలబడ్డాడు? దయా దగ్గర పనిచేసే కానిస్టేబుల్ చార్లతో సూర్యకు పరిచయం ఎలా జరిగింది? మురళీ శర్మ క్యారెక్టర్ ఏంటి? చివరికి సూర్య దయాపై పగ తీర్చుకున్నాడా లేదా? ఇదే కథ. కన్ఫ్యూజన్ లేకుండా ముందే కాన్సెప్ట్ చెప్పేయడంతో ఆడియన్స్కి స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే లాజిక్లు వెతకటం మానేసి కేవలం క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేశారు. సరిపోదా శనివారం మూవీకి ఇదే ప్లస్ పాయింట్ అయింది. పైగా కాన్సెప్ట్కి తగ్గట్టుగా వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. పెద్దగా బొర్రపెట్టి చూడాల్సిన సినిమా అస్సలు కాదు, కానీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. హీరోయిన్తో కేసు సాల్వ్ చేయించే విధానమైనా, అత్త కూతురికి పెళ్ళైపోయిందని హీరో ఏడ్చే సీన్స్ అయినా బాగా నవ్విస్తాయి. వివేక్ ఆత్రేయ రాసుకున్న స్టోరీ లైన్ అయినా, క్యారెక్టర్ లైనా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక నాని, ఎస్జే సూర్య నటనతో పాటు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. ఇక మైనస్ల విషయానికి వస్తే సరిపోదా శనివారం మూవీ లెంత్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో విలన్ మధ్య ఎక్కువసేపు దొంగాట సాగినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించడం నానికి కొత్తేం కాదు. అందుకే సూర్య పాత్రలో నాని తప్ప మరొకరిని ఊహించుకోలేం. యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశాడు. ఇక చారులతగా ప్రియాంక మోహన్ నటన బాగానే ఉంది. ఇక విలన్గా నటించిన ఎస్జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మరోసారి నెగిటివ్ రోల్లో విశ్వరూపం చూపించాడు. విచిత్రం ఏంటంటే నాని ప్లేస్లో మరో హీరోని ఊహించుకోలేనట్టే విలన్ క్యారెక్టర్లో ఎస్జే సూర్యని తప్ప మరొకరిని అనుకోలేం. అంతలా ఉంది నటన. క్రూరమైన విలన్గానే కాదు, మధ్య మధ్యలో కామెడీ కూడా చేశాడు ఎస్జే సూర్య. సాయి కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్ సహా మిగిలిన వారంతా తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు సరిగ్గా సరిపోతుంది సరిపోదా శనివారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.